ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఇప్పుడు బదిలీల మీద వెళ్తున్నారు. వాళ్ళకి ప్రొసీజర్ ఏంటో చెప్పేవాళ్ళు లేరు. యూనియన్ వాళ్ళు వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు. ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేయాలి? ఒక చోటకి వెళ్ళేటప్పుడు విషయం ఏంటంటే, సాధారణ బదిలీ 2024 బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గర ఉన్న రిజిస్టర్లు, రికార్డులు, ఇతరాలు అన్నీ అప్పచెప్పి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి మీ యొక్క డిడిఓ దగ్గర ఎల్పిసి పొందాలి. ఎల్పిసిలో మీరు చివరగా డ్రా చేసిన సెప్టెంబర్ నెలలో పొందిన జీతం వివరాలు ఉంటాయి. అలాగే అందులో డిడక్షన్స్లో సిఎంఆర్ఎఫ్ పెట్టుంటే సిఎంఆర్ఎఫ్ను కూడా మెన్షన్ చేసి ఎల్పిసి పొందాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 2024 పే స్లిప్ వివరాలే అందులో ఉంటాయి. ఎలాంటి మార్పులు చేయకూడదు. అట్లాగే అక్టోబర్ నెలలో మీ సచివాలయంలో మీరు ఎన్ని రోజులు బదిలీకి ముందు పనిచేశారో అన్ని రోజులకి నాన్ డ్రాయల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అన్ని రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఎల్పిసి పొందిన వాళ్ళు నిధి పోర్టల్ డిడిఓలో గారి లాగిన్ నందు రిలీవ్ అయ్యి కొత్త డిడిఓ గారి లాగిన్లో యాడ్ అవ్వాల్సి ఉంటుంది.